అందరినీ లక్షాధికారిని కోటీశ్వరుని చేయాలని చంద్రబాబు గారి ఆశయం. ఇది తాజాగా బెంగళూరు సదస్సు వేదికగా ప్రకటించినటువంటి మాట. ఇంతకీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆశయాలు వస్తాయి, అధికారంలోకి రాగానే ఎందుకు పోతాయి? నాకు అర్థం కాని అదే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో. ఎవరు ఆపారు ఇప్పుడు లక్షాధికారులను చేస్తానంటే? పోనీ అప్పుడు లక్షాధికారులు చేస్తే ఇప్పుడు కోటీశ్వరులు అయ్యేవాళ్ళు కదా. అసలు ఎలా చేస్తారు? ఒక అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నిన్న కూడా మళ్ళీ ఏది సంపద సృష్టించడం ఎట్లాగో నాకు తెలియదా, ఈ సంక్షేమ పథకాల గురించి అడుగుతున్నారు, ఎట్లా అనేది సంపద సృష్టించడం ఎట్లాగో నాకు తెలుసు అన్నారు. మరి 2014-19 మధ్య సంపద ఎందుకు సృష్టించలేకపోయారు? సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? సంపద సృష్టించలేకే కదా. అప్పులు 2.5 లక్షల కోట్లు చేసి వెళ్ళిపోవడమే కదా. ఆ రోజున సంపద సృష్టించే సత్తా ఉంటే కనుక అవి చేసేసేవాళ్ళు కదా. ఎవరు ఆపారు ఆయన్ని? దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రతి నెల కూడా, ప్రతి ఏడాది కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉంది 2014లో. అట్లాగే బస్ పాస్, ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ బస్ పాస్ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉంది. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి అనేక వస్తువులు, ఏది 1000 రూపాయలు సబ్సిడీ ప్రతి గ్యాస్ సిలిండర్కి వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. అవన్నీ ఎందుకు అమలు చేయలేదు? సంపద ఆ 5 ఏళ్లలో తన అధికారంలోకి రాగానే సృష్టించడం కుదరకపోయా, మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే సృష్టిస్తారు. అట్లాగే డబ్బులు లక్షాధికారులు కోటీశ్వరులు చేస్తారు. నమ్మదగినటువంటి రూట్లో ఉందా? $1 మిలియన్ ప్రశ్న.